గురువుగారు, జగన్మాతను మహాచండీ రూపంలో ఆ అవతారంలో ఆరాధించడానికి కారణం ఏమిటి? చండముండాసురులను వధించినది మహాచండి. నిజానికి కనకదుర్గ ఆలయంలో నవరాత్రులలో 2-3 సంవత్సరాల నుంచి ఈ మహాచండీ అవతారాన్ని అర్చించటం ప్రారంభించారు. సమాజంలో ఉన్న పరిస్థితులను గమనించి, చండ అంటే తీవ్రత, తీవ్రమైన ఆలోచన ధోరణి, తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, తన స్వప్రయోజనము, తన స్వకపోల జనిత బుద్ధియే మార్గదర్శకం అవుతున్న నేపథ్యంలో ముండా అంటే మూర్ఖత్వం, ఎవరి మాట వినే ప్రశ్నే లేదు. ఇలా సమాజంలో ప్రజల ఆలోచన దృక్పథము విపరీతంగా మారుతున్న నేపథ్యంలో వేదాలను నిరసిస్తూ, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తూ, గోవులను హింసిస్తూ, పెద్దలను అవహేళన చేస్తూ ఆధునిక సమాజం అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యంలో ఆలయంలోని మంత్రవేత్తలైనటువంటి అర్చక స్వాములు అద్భుతమైన మహాచండీ అవతారము, ఆరాధన ఈ సమస్యలన్నింటికీ సరైన పరిష్కారం అని భావించి మహాచండీ రూపంలో ఆ కనకదుర్గా మాతను ఆరాధించటం ప్రారంభించారు. సత్ఫలితాలను అందిస్తూ సమాజమంతా సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతో దేశం మీదికి వచ్చే విదేశీ శక్తుల కుట్రలను భగ్నం చేస్తూ ప్రజలంతా దేశభక్తితో ఆనందంగా జీవనం గడపాలన్న సంకల్పంతో మహామంత్రవేత్తలైనటువంటి అర్చక స్వాములు చేసుకున్న నిర్ణయం అది. అర్చక స్వామి యొక్క ఆలోచన ఎప్పుడూ సమాజ హితమే ఉంటుంది. దానికోసం దేవతాశక్తిని ఏ విధంగా ఆవాహన చేసి ప్రజలకు సద్బుద్ధి కలిగించాలి అని నిరంతరము ఆలోచించే ఆ మంత్రవేత్తల ఆలోచన విధానమే ఈనాడు మనం మహాచండీ అవతారంలో ఆ దుర్గామాతను అర్చించటంలోని అంతరార్థం.